భూగర్భ జలాలంతా కూడా కలుషితం. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ కడుతున్నామంటే ఎవరికి మంచి జరగాలని కట్టిండ్రు అధ్యక్ష? అందులో ఎవరికి మంచి జరగాలని లేదు. అది కేవలం రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినాం అధ్యక్ష. భూములు తీసుకుంటప్పుడు వ్యతిరేకించినాం. వ్యతిరేకిస్తేనే కదా నన్ను గెలిచిన తర్వాత 300 ఓట్లతో ఓడించింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి. మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఓడిచ్చిరా లేదా అనే దానికి జవాబు చెప్పమనండి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉంటే కూడా మీరు గెలిచిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత 6,000 ఓట్లతో గెలిస్తే మీరు అక్కడ పోలీసులను పెట్టి అధికారం ఉంది 80 సీట్లు వచ్చినాయని ఆ రోజు ఓడించిన మాట నిజం కాదా అధ్యక్ష? ఫార్మాసిటీ కోసం మీరు కూడా మీరు జిల్లాలో చూసినారు అధ్యక్ష. ఈ మోసం చేసి రాలేదు అధ్యక్ష. మోసం చేసినప్పుడు మేము ఆ రోజు ఊరుకున్నాం. ఆ రోజు మీకు అధికారం ఉంది అనేటువంటి మీకుండేటువంటి బలంతో పోలీసులను పెట్టి అక్కడ నన్ను తరిమేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకే నేను ఏమంటున్నంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు చేయలేకపోయిండొచ్చు. మేము చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. మీరు చేయడానికి సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, మా విప్ గారు చెప్తున్నారు, నిజమే అధ్యక్ష. ఎన్నికలలో ఎవరు ఏం మోసం చేసినా ప్రజలు మోసం చేయరు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మొత్తంలో మీరు మోసం చేసి మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించారని మొన్న చిత్తుగా 41,000 మెజార్టీతో నన్ను గెలిపించారు అధ్యక్ష. మీరు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోమని మా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎప్పుడే కానీ ఎవరికైనా మోసం చేయాలని చూస్తే ప్రజలు మనకే మోసం చేస్తారని గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏది ఏమైనా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి. హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష, 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మీ అందరూ కూడా మనందరం కూడా చూసినాం అధ్యక్ష. అట్లాంటి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు. మన హైదరాబాద్ నగరం రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో అడిగే మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ ఈరోజు మనకి హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు. హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండనో చేయాలి అంటే సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీలోనే అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అది ఒక ఫ్యూచర్ సిటీ ద్వారానే, ఒక కొత్త నగరం ద్వారానే అలాంటి నగరం తయారవుతుంది. అందులో మీరు కూడా అందరూ కూడా అందులో నివాసం ఉండడానికి మొదలే జాగ్రత్త పడండి. లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ అక్కడ పెరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే మా సోదరులందరినీ కూడా ఈ హౌజ్లో ఉన్నారు, జాగ్రత్త పడి అందరూ కూడా
మీరు ఎమ్మెల్యే మనకు ప్లాట్లు ఇస్తారని ఆలోచించకండి. ప్లాట్లు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఈరోజు మనం సరసమైన ధరలకే అక్కడ భూములు దొరుకుతున్నాయి. అందరూ కూడా అందులో తీసుకుంటే మేము కూడా ఆనందపడతాం. అరే నా నియోజకవర్గంలో అందరూ వచ్చున్నారని నాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి మీ అందరినీ నేను చూసేటువంటి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీకు అందరికి వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీలో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష, ఉద్యోగాలు చేయాలంటే మన పిల్లలకు సాంకేతికమైనటువంటి నిపుణులు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఉండేటువంటి పరిశ్రమలలో టెక్నికల్గా ఉండే వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కానీ అలాంటి ప్రయత్నంలో మన పిల్లలు ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీ ద్వారా అయితేనే వాళ్ళకు పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్ళకు పనిచేసేటువంటి మరి ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు రావడానికి అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలలో పనిచేయడానికి మన వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఆ రోజు ఐటీ మంత్రి గారు మేమందరం ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఇక్కడ మంచి అవకాశం వస్తుంది. దాని తర్వాత స్టేట్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు వస్తాయనేటువంటి మాట కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. మా సోదరులు మాట్లాడుతుంటే ఇన్నా, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మీరు పెడుతున్నారు, మిగతా అటువంటి మన ఐటీ లాంటి సంస్థలు ఏమి కావాలి అనేటువంటి మాట అడిగిండ్రు అధ్యక్ష. కానీ స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్గా ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఏదైతే ఐటీఐ లాంటి ఒక విద్యా సంస్థలు ఉన్నాయో అంతకు మిన్నగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఈరోజు మన అవసరాలను బట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో వాళ్లకు నైతికమైనటువంటి ఒక కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి అందులో ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫార్మాసిటీతో పాటుగా అక్కడ సిటీలో ఉండేటువంటి మరి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ పవర్ హబ్గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు. అక్కడ ఉండే సమస్యల్లో మీరు ఆ సమస్యలు రాకుండా చూడండి. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా అక్కడ ఉండేటువంటి మన అన్ఎంప్లాయ్మెంట్ యువతకు కానీ ఇక్కడ క్రీడలలో ముందుకు పోతున్నటువంటి యువతకు కానీ ఒక మంచి అవకాశం వస్తుందని మాకు ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే మీరు ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనందరం కూడా ఈ హౌస్ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం ఒకవైపు అయితే అభివృద్ధికి లక్ష్యంగా 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ అధ్యక్ష, రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే అది 4 జిల్లాలకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ లింక్ అవుతుంది అధ్యక్ష. ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల 4 జిల్లాలకు విస్తరించేటువంటి ట్రిపులర్ను నిజంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఏదో ఉన్నదాన్నే చేసుకుంటూ పోతాము అనేది కాదు అధ్యక్ష. ఉన్నదాన్ని బాగు చేసుకుంటానే కొత్తగా సృష్టించాల్సినటువంటి అవసరం మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి మన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ట్రిపుల్ ఆర్ కూడా 24,237 కోట్లతో మరి మెట్రో కూడా అధ్యక్ష, మెట్రో విస్తరించాలని చూస్తున్నారు. ఈ మెట్రో విస్తరిస్తే అధ్యక్ష
మనకు నిజంగా కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మెట్రో వల్ల ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లించి కొంతవరకు మనము అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఇప్పుడు విజయవాడ రోడ్డు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్డు కానీ, ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ నలుమూలలకు కూడా ఈ మెట్రో ఎంత ఎక్కువ పోతే అంత మంచిది. అందులో భాగంగా విజయవాడ రోడ్లో ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, హయాత్ నగర్ వరకే తీసుకుంటామని ఇందులో చెప్పినారు. అది హయాత్ నగర్ వరకు కాదు, పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే అది పూర్తిగా అక్కడ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్కు లింక్ అయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే 69 కిలోమీటర్లు అదనంగా తీసుకున్నట్టుగా చెప్పినటువంటి ఈ యొక్క దీంట్లో ఇంకొక 15-20 కిలోమీటర్లు ఎక్కువైనా అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా చేయమని నేను ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా సికింద్రాబాద్ అల్వాల్ రోడ్ అధ్యక్ష, రాజీవ్ రహదారి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష. గతంలో ఈ భూమి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగపూర్ జాతీయ రహదారిపై 1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆలోచన ఉంది అధ్యక్ష, నిర్మించబడుతుంది అధ్యక్ష. ఈ రెండు నిర్మాణాలకి మేదీపట్నంలో అధ్యక్ష, మేదీపట్నంలో శ్రీన్వాగ్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న రక్షణ భూముల బదలాయింపు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళారు అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళేటువంటి విషయాన్ని కూడా పదే పదే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదు అధ్యక్ష. ఎందుకు వెళ్తారో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం కోసం ఢిల్లీకి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం మంచి పద్ధతి కాదు. అది మన తెలంగాణ ప్రజల మేలు కోసమని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది వాళ్ళు ఏది చెప్పినా తప్పు అర్థం చేసుకొని ఈరోజు వాళ్లకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తుంటే అహంకారంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. హైదరాబాదులో చెరువులు కుంటారు అధ్యక్ష, నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ చెరువుల కుంటల విషయంలో మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలను చూస్తే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది అధ్యక్ష. హైడ్రాను విమర్శిస్తున్నాం కదా, హైదరాబాద్లో గతంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈరోజు ఎన్ని మిగిలి ఉన్నాయో ఒక్కసారి ఆలోచిస్తే 10 సంవత్సరాల్లో దాదాపు 50% చెరువులను పూర్తిగా అడ్రస్ లేకుండా చేసినటువంటి మాట ఈరోజు మీ ద్వారా గడిచిన 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, మీరు ఇప్పటికైనా అసలు చెరువులు, కుంటలు ఎన్ని ఉండే, ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, పోవడానికి కారణం ఎవరు? అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చెరువులలో, కుంటలలో హెచ్ఎండిఏ ద్వారా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు చెప్తే పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, అది తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చితే చెరువులలో, కుంటలలో ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిటికీ అడ్డంకిగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ దేనివల్ల వచ్చింది అధ్యక్ష? చెరువులలో, కుంటలలో మీరు దాన్ని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళని రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితిలో, ఉండలేని పరిస్థితిలో, తిరగలేని పరిస్థితిలో హైదరాబాద్ నగరంలో ఈరోజు మనం కష్టాలు పడతలేమా అధ్యక్ష? మనం అసెంబ్లీకి రావాలంటే కూడా ఎక్కడికి వెళ్ళైనా వర్షాకాలంలో రావాలంటే 1 గంట ముందు వెళ్ళాలి అధ్యక్ష. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. దాన్ని మనము మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సూచనలు చేయాలి అందరం కూడా. చెరువులు, కుంటల యొక్క ధ్వంసానికి కారణం ఎవరో దాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. హైడ్రా పెట్టింది కదా, పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే
అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు చెరువులు కుంటలు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. దానికి ఇవన్నిటికి కారణం కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష. అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే కాకుండా పోలీసు కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంలో అందరూ సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా కొంత మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా చెరువులు కుంటలన్నీ కబ్జా చేసి ఆక్రమించినటువంటి దుర్మార్గుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం వాళ్ళు వేసిండ్రు మేము తీస్తున్నామంటే కుదరదు. మొన్న నేను చూసిన అధ్యక్ష, మొన్న నేను ఇక్కడ మాట్లాడినా తురుకయం నా నియోజకవర్గంలో తురుకయంజాల్ అనేటువంటి చెరువు ఒకటి ఉంది అధ్యక్ష, 600 ఎకరాలు. చెరువు మధ్యలోనే రోడ్ వేసిండ్రు. ఈ ప్రభుత్వం గతంలో 2019-20లో ఆ రోడ్ వేస్తే ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోమంటే తెల్లారే అధ్యక్ష మొత్తం ఆ రోడ్డును తీస్తున్నారు అధ్యక్ష. నిజంగా నేను అభినందిస్తున్నా. కానీ దాని మీద వేసినటువంటి వాళ్ళ మీద ఆ తీసేటువంటి డబ్బునంతా ప్రజల సొత్తును ఖర్చు పెట్టకుండా ఎవరైతే అక్కడ ధ్వంసం చేసిండ్రో వాళ్ళని పట్టుకొచ్చి కూర్చుండబెట్టి వీళ్ళను తప్పకుండా శిక్షించి వాళ్ళ ద్వారానే అది ఆ డబ్బులు ఎంత అయితే అంత వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరంలో ఇప్పటికైనా పర్వాలేదు, మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులన్నీ, కుంటలన్నీ, నాలాలన్నీ, ఎన్ని